ఎంత చక్కగా నటిస్తున్నారు రాణి గాయత్రీదేవి. మీరు రోజు రోజుకి గొప్ప నటి అయిపోతున్నారు. నమ్మకం లేకపోతే స్వయంగా సేట్ గోవింద్ గారిని అడగండి. గుడ్ డే. నాన్నగారా, మా పెళ్లికి ఒప్పందం చేశారా? ఏమిటా ఒప్పందం? అయినా నేను అడిగినప్పుడు ఇది వివాహం, ఒప్పందం కాదు. అంటే నాన్న తన చెట్టి తల్లికి అబద్ధం చెప్పారా? రాణి గాయత్రీదేవి, ఇప్పటికే బాగా ఆలస్యమైంది. అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. వెళ్ళండి, వెళ్ళి త్వరగా తయారవ్వండి. రాణాగారు నేరుగా అక్కడికే వచ్చేస్తానన్నారు. రాణాగారు సంప్రదాయాలు బాగానే పాటిస్తారు. బంధాలు అనుబంధాల మాటేంటి? ఈరోజు నేను ఈ కార్యక్రమానికి రాకపోతేనే మంచిది. ఎందుకంటే నేను అక్కడికి వస్తే నేను అబద్ధాలు చెప్పలేకపోవచ్చు. ఇక నిజాలు వినే శక్తి మహల్లో వాళ్ళెవరికీ ఉండదు. రాణి గాయత్రి నిజంగానే రావడం లేదా? రాజమాత, రాణి గారిని శీఘ్రంగా పిలిపించండి. శుభముహూర్తం మించిపోతోంది. భగవంతుడా, నేను నీకు 100 కిలోల లడ్డు నైవేద్యంగా పెడతాను. స్వచ్ఛమైన నేతి లడ్డూలు. ఆ రాణిని మాత్రం ఇక్కడికి రాకుండా చేయి చాలు. బయట వాళ్ల ముందు కోడలి తీరు చూస్తే తను వాళ్ల పుట్టింట్లో ఏం నేర్చుకుందో బాగా తెలుస్తుంది. అలాగే ఇంకోటి కూడా తెలుస్తుంది, వాళ్ల అత్తగారు ఆమెకి ఏం నేర్పిస్తున్నారు అని. అంటే మీ కోడలు ఈ కార్యక్రమానికి రాకుండా మన రాజకుటుంబానికున్న పరువుని మట్టిలో కలిపేస్తే దానికి బాధ్యత కూడా మీదే అవుతుంది. వెళ్ళండి, వెళ్ళి మీ కోడల్ని పిలుచుకురండి. ఒకటి మాత్రం ఒప్పుకోవాల్సిందే, అత్తగారు ఎలాంటి వారైనా గాని పాపం కోడలు మాత్రం అత్తగారి నుంచి ఎప్పటికీ విముక్తి పొందలేదు. అంతే కదా పెదరాణి అమ్మా? రాణి గాయత్రీదేవికి కార్యక్రమంలో పాల్గొనాలని లేకపోతే మాకు ముందే చెప్పుండాల్సింది. ఈ విధంగా అందరినీ అవమానించటంలో అర్థం ఏమిటి? మాకేమనిపిస్తోందంటే రాణి గాయత్రీదేవి విచ్చేస్తున్నారు. రండి.
రాణి గాయత్రీదేవి, ఈ బంధంలో ప్రేమ అనేదే లేదు, ఎప్పటికీ ఉండదు. మాకు మీ మీదున్నది కేవలం ద్వేషం మాత్రమే. రాణా గారు, మాంగళ్యానికి చిహ్నాలుగా ఈ సుగుణపు మెట్టెలతో రాణిగారి పాదాలను అలంకరించండి. ఆడపిల్ల ఎప్పుడైతే వివాహిత అవుతుందో ఇలా మెట్టెలను వారి పాదాలకు ధరింపచేయాలి. ఇవి కేవలం మాంగళ్యానికి చిహ్నాలే కాదు, ఇవి ధరించడం వల్ల బిడ్డను ప్రసవిస్తున్నప్పుడు తల్లికి ప్రసవ వేదన కూడా తగ్గుతుంది. కానివ్వండి రాణా గారు. వీలైనంత త్వరగా మనవణ్ణి మా చేతిలో పెట్టండి. బాలగోపాలుడు లేకపోతే వాకిట్లో సందడే ఉండదు మహారాణి. ఆమీర్ కోటకి ఒక వారసుడు కావాలి. ఇక ఈ బంధం భార్యాభర్తల అనుబంధం కాదు, కేవలం ఒక రాజుకి రాణికి ఉన్న సంబంధం. రాణిగారు, మీరు నాగవల్లి తంతు పూర్తి కాకుండా ఎందుకు లేచి నిలబడ్డారు? ఇది మన సంప్రదాయం కాదు. ముందు మీరు కూర్చోండి. నేను ఈ మెట్టలు పెట్టుకోను. మన సంప్రదాయంలో భార్య మాంగళ్యానికి చిహ్నాలు సౌభాగ్యం కోసం ధరించాలి. చేతులకి గాజులు భర్త ఆయుష్ కోసం, అలాగే వారు క్షేమంగా ఉండడం కోసం వేసుకుంటుంది. ఇక మెట్టలు భర్తకి తనను తాను పూర్తిగా సమర్పించుకోవడానికి ప్రతీకగా ధరిస్తుంది. నా చేతులకి గాజులున్నాయి, కానీ ఈరోజు ఈ మంటపంలో భగవంతుని ఎదుట నేను గనక ఈ మెట్టెలు ధరిస్తే అది అసత్యమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మా మధ్య భార్యాభర్తల బంధమే లేదు గనక. మరి ఈ తతంగం ఎందుకు? మహారాజా, ఈ మెట్టలు నేను కాళ్ళకు పెట్టుకోను. అది భగవంతుని ముందు అబద్ధం చెప్పినట్టు అవుతుంది. అది నా సంస్కారం కాదు. మీరు రాజ్యానికి రాణిగారు. మన పద్ధతులు, సంప్రదాయం, హోదా అన్నీ మర్చిపోయి ఇలా అమర్యాదగా ప్రవర్తించే ధైర్యం ఎలా వచ్చింది మీకు? మీరు మమ్మల్నే కాదు,
ఆమీర్ కోట్ రాజకుటుంబాన్ని అన్నిటినీ మించి మీ భర్త రాణా గారిని కూడా అవమానించారు. క్షమించమని కోరుతున్నాను పెదరాణి అమ్మ. అలాగే మిగిలిన కుటుంబ సభ్యుల్ని కూడా క్షమాపణ అడుగుతున్నాను. మీకు ఇంతకన్నా వివరంగా చెప్పేందుకు అనుమతి నా సంస్కారం నాకు ఇవ్వడం లేదు. నా భర్త మీ ఎదురుగానే ఉన్నారు. మీరేం అడగాలనుకున్నా వారిని అడగండి. చిట్టి తల్లి, ఏమైంది? ఏమిటి నువ్వేదేదో చెప్తున్నావు? అసలు రాణాగారు ఎందుకలా అలిగి వెళ్ళిపోతున్నారు? మీతో ఒక విషయం మాట్లాడాలి. చాలా ముఖ్యమైన విషయం. మీరు నాతో రండి నాన్న. గాయత్రికి నిజం తెలిసిపోయిందా? లేదు లేదు, భగవంతుని దైవల్ల అలాంటిది ఏది జరగకుండా ఉండాలి. ఏమైంది చిట్టి తల్లి? నువ్వు ఎందుకంత కంగారుగా ఉన్నావు? నాన్న, నిజంగానే రాణా గారితో నా వివాహం ఒక ఒప్పందమా? నాన్న, మిమ్మల్ని నాన్న అడిగేది. రాణా గారితో నా వివాహం ఒక ఒప్పందమా? చెప్పకపోతే నా మీదొట్టే. అబద్ధం మాత్రం చెప్పకండి. మాట్లాడండి నాన్న, ఇది నిజమేనా? ఆ రోజు పెద్దరాణి అమ్మ ఈ ఒప్పందం గురించేనా మాట్లాడింది? నన్ను క్షమించమ్మా, క్షమించు నన్ను. ఈ వివాహం ఒక ఒప్పందమే, కానీ ఈ ఒప్పందం ఒక వ్యాపారిగా కాదు, ఒక తండ్రిగా చేశాను. లేకపోతే నీ పెళ్లి ఆ దామోదర్ సెట్తో జరిగి ఉండేది. సరిగ్గా అప్పుడే రాజమాత నన్ను పిలిపించారు. అలాగే రాణా గారికి నువ్వు రాసిన లేఖని ఆవిడ నా చేతిలో పెట్టారు. నన్నేం చేయమంటావు? మీకు గుర్తుందా నాన్న, చిన్నప్పుడు మనం దాగుడు మూతలు ఆడేటప్పుడు మీరు కావాలనే దొరికిపోయేవారు. ఎందుకంటే మీకు మీ చిట్టి తల్లి ఓడిపోవటం నచ్చేది కాదు. కానీ ఈరోజు
కానీ ఈరోజు ఈ ఒప్పందం వల్ల మీ చిట్టి తల్లి నిజంగానే ఓడిపోయింది. అలా ఏడవద్దమ్మా, ఏడవద్దు. ఈ కళ్ళల్లో కన్నీళ్లు చూడకూడదని, ఎప్పటికీ నువ్వు సంతోషంగా ఉండాలనే కదా ఈ ఒప్పందం చేశాను. కానీ జరిగిందేంటి నాన్న? అంత తలకిందులయ్యిందిగా. మీ మీద నాకు కోపంగా ఉంది. ఎందుకంటే నేను మిమ్మల్ని అడిగినప్పుడు ఇది ఒప్పందమేనా, పెద్దరాణి అమ్మ ఈ ఒప్పందం గురించైనా అడిగారు అని. అప్పుడు మీరు నాకు అబద్ధం చెప్పారు. ఎందుకు నాన్న? నేనొక్కటే ఆలోచించాను. ఈ నిజాన్ని నీ దగ్గర దాస్తే నీ మనసు బాధపడదు కదా అనుకున్నాను. నిజం ఎప్పటికైనా ఏదో విధంగా బయటపడుతుందని తెలిసినప్పటికీ నేను ఒక అందమైన భ్రమలోనే ఉన్నాను. ఈ నిజం ఎప్పటికీ బయటపడదని. అయినా నేను పిచ్చివాణ్ణమ్మా. తండ్రి బిడ్డ కోసం కనే కలలన్నీ నిజాలు కాలేవని తెలుసుకోలేదు. నన్ను క్షమించు చిట్టి తల్లి. ఎందుకంత కంగారుగా ఉన్నారు గోవింద్ సేఠ్ గారు? ఏదో ఒకరోజు రాణి గాయత్రీదేవికి ఈ విషయం తెలియవలసిందే కదా. ఇలాంటిదేదో జరుగుతుందని మీరు ముందే సిద్ధంగా ఉండవలసిందే. రాజమాత, తన బిడ్డ కన్నీళ్లు చూడ్డానికి తండ్రన్నవాడెవ్వడూ ఎప్పుడూ అలా సిద్ధంగా ఉన్నాడు. మేం అర్థం చేసుకోగలం. రాణి గాయత్రీదేవి గారి మనసు గాయపడింది. ఆ గాయం ఎంతటిదైనా సరే దాన్ని కాలమే ఔషధంలా పనిచేసి మాన్పుతుంది. కానీ నా బిడ్డ గాయత్రి మనసు విరిగిపోయింది రాజమాత. నేను మిమ్మల్ని వేడుకునేదొక్కటే, నా బిడ్డని తన ఇష్ట ప్రకారం తన పుట్టింటికి పంపించేయండి. కనీసం ఒక్కసారి తన తల్లి గుండెల మీద పడి ఏడ్చుకోనివ్వండి నా చిట్టి తల్లిని. మీరు తన్ని కన్యాదానం చేసేశారు గోవింద్ సేఠ్ గారు. ఆ గదిలో కూర్చుని ఉందే ఆ యువతి, ఆమె మీ చిట్టి తల్లి కాదు. మా ఇంటి కోడలు తను. ఆమీర్ కోట్కి రాణిగారు, రాణి గాయత్రీదేవి గారు. కానీ మీరింక బయలుదేరండి గోవింద్ సేఠ్ గారు. ఈ రాజమాత తమ బాధ్యతలు ఏవి అసంపూర్ణంగా వదిలేయరు. జీవితాంతం వారికి ఎటువంటి లోటు రానివ్వకుండా చూసుకుంటారు. ఇది రాజమాత చేస్తున్న వాగ్దానం. నేను కూడా ప్రార్థిస్తాను. మీరు మీ మాట నిలబెట్టుకోవడానికి ఆ దుర్గమ్మ తల్లి మీకు శక్తిని చేకూర్చాలి. ఒకవేళ అలా గనక జరగలేదు అంటే నేను ఆమీర్ కోట్ రాణి అయిన గాయత్రీదేవిని, అంటే నా చిట్టి తల్లిని, నాతో పాటు మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను. మీకు తెలుసా రాణి గాయత్రీదేవి, చిన్నతనంలో మేం మా చెలికత్తెలతో ఎన్నో బొమ్మల పెళ్ళిళ్ళు చేయించేవాళ్ళం. ఆ ఆటలో మాలో మాకు ఏమైనా వచ్చినప్పుడు మేం మా పెళ్లి కూతుర్ని తీసుకుని మా ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. మేము వాటిని అలా అలిగి ఇంటికి తీసుకువెళ్ళిపోయినా అది కూడా మా ఆటలోని ఓ భాగంగా మారేది. కానీ ఇక్కడ జరిగేది ఆట కాదు, జీవితం గాయత్రి. ఏమైనా గొడవలు వచ్చినా సరే మీ తండ్రి గారైన సేఠ్ గోవింద్ గారు తమ బొమ్మని ఇంటికి తీసుకువెళ్ళలేరు. ఎందుకంటే ఒకవేళ అలా జరిగితే వారికే కాదు, అది మీకు కూడా అవమానమే. మిమ్మల్ని మా పరువు పోతుందన్న భయంతో ఆగమనడం లేదు. మిమ్మల్ని ఆపడానికి కారణం
ఈ రాజమహలే ఎప్పటికీ మీ ఇల్లు కాబట్టి. మీ నాన్నగారు గాని మేము గాని ఇదంతా చేసింది కేవలం మా బిడ్డల మంచి కోరే. ఆ ఒప్పందం గురించి మీకెన్ని అభ్యంతరాలున్నా దానివల్లే మీరు ఈ ఆమీర్ కోటకి రాణి అయ్యారు. కానీ నేను ఈ రాజ్యానికి రాణిని కాదు, వారి భార్యని కావాలనుకున్నాను. అనుకున్నారా? ఎందుకు? ఇప్పుడవ్వాలనుకోవడం లేదా? ఒక్క ఎదురు దెబ్బకే మీరు ఇలా బెంబేలెత్తిపోయారా రాణి గాయత్రీదేవి?